వైనాట్ 175 అంటూ జనం ముందుకు వెళ్లిన జగన్ ఫలితాల్లో బోల్తా పడ్డారు. ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అన్ని వర్గాలకు ఇంత చేసినా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు రావడం ఊహించలేదంటూ వాపోయారు జగన్. ఒకంత మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి గురయ్యారు. ఏదేమైనా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి జగన్ షాక్కు గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు పెట్టుకునేంత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల ముందు నుంచే వైనాట్ 175 అంటూ ప్రజల ముందుకు వెళ్లారు జగన్. అలాంటిది లెక్కకు అందని విధంగా ప్రజలు ఓటు ఆయుధంతో కోలుకోలేని దెబ్బతీయడంతో జగన్ షాక్ తిన్నారు. కోట్ల మందికి సంక్షేమం అందించామని, గతంలో జరగనంత మంచి చేసి అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేశామన్నారు. తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్న జగన్ 53 లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశామన్నారు. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదన్నారు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశామని గుర్తు చేశారు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి, ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు మంచి చేశామన్న జగన్, రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చామన్నారు. 1,05,00,000 మందికి సంక్షేమం అందించామన్నారు. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డామన్న జగన్, ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదన్నారు జగన్. ఏం జరిగిందో తెలియదు కానీ ఏం చేసినా, ఎంత చేసినా 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. కింద పడినా గుండె ధైర్యంతో పైకి లేస్తామని చెప్పారు.